ఆర్థిక పరిస్థితి బాగాలేని నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ భరోసాగా నిలుస్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. సోమవారం నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 47 మంది పేదలకు 49,37,357 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను క్యాంపు కార్యాలయంలో మంత్రి పంపిణీ చేశారు. ప్రభుత్వం ద్వారా సహాయం అందుకున్న లబ్ధిదారులు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు మాట్లాడుతూ ఆర్థిక స్తోమత లేని వారికి సీఎం సహాయ నిధి సంజీవనిలా నిలుస్తోందన్నారు. పరిస్థితి బాగాలేక సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎవరు దరఖాస్తు చేసుకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలోనే ఏడాదిన్నర కాలంలో 183 మందికి 2,15,00,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసినట్లు మంత్రి చెప్పారు. పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మంత్రి నారాయణ ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు నెల్లూరు సిటీలో ఒక 47 మందికి సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. చెక్స్ అవి 49,37,357 రూపాయలు. మొత్తం 47 మందికి. పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ బిల్స్ని సబ్మిట్ చేస్తే సీఎం గారు పంపిస్తే సీఎం గారు వాటిని పరిశీలించి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు నెల్లూరు సిటీలో తీసుకుంటే ఇంతవరకు 183 మందికి ఇచ్చాం. 183 మందికి. నిన్నటి వరకు 136 మందికి ఇచ్చాం. ఈ ఒక్కరోజే 47, మొత్తం వచ్చి 183. మొత్తం తీసుకుంటే ఇంతవరకు 2,15,00,000 రూపాయలు 2,15,00,000 రూపాయలు విలువైన సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది పేదలు నిరుపేదలకు ప్రైవేట్ హాస్పిటల్స్లో అట్లా చూపించుకున్న వారి యొక్క బిల్స్ని సబ్మిట్ చేస్తే వాటిని స్క్రూటినైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రం మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీలు జరుగుతుంది. సీఎం రిలీఫ్ అంటేనే ఈ యొక్క హెల్త్ బాగలేని వాళ్ళు చేసుకునే దానికి ఇది ఒక పెద్ద రిలీఫ్. ఇటువంటి కార్యక్రమం చేసిన ముఖ్యమంత్రి గారు మరోసారి నెల్లూరు ప్రజల తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 1వ తేదీ మనకి ఏదైతే అనేక పండుగలు ఉన్నాయో అలా 1వ తేదీ అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఒక పండగ. ఎందుకంటే వాళ్ళందరికీ పెన్షన్స్ 1వ తేదీ మార్నింగ్ తెల్లవారే మొదలు పెడుతున్నారు. 6 గంటలకే మొదలుపెట్టి డోర్ టు డోర్ ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రం మొత్తం. ఇవాళ కూడా నేను కూడా యాక్చువల్గా దీన్ దయాల్ నగర్ ఎక్కడైతే పూరిస్ట్ ఆఫ్ ది పూర్ ఉన్నారో ఆ 4వ డివిజన్లో నేను ఇవాళ పోయి ఇచ్చాను. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ. వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. వాళ్ళ ఆనందానికి 4,000 పెన్షన్ ఇస్తున్నా, బెడ్ మీద ఎవరైనా ఉంటే 15,000 ఇస్తున్నా, వికలాంగులకు 6,000 ఇస్తున్నా వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ కూటమి చెప్పింది, కానీ ఇస్తారా లేదా అని మేము డౌట్ పడ్డాము. కానీ ప్రభుత్వం రాగానే మాట చెప్పిన ప్రకారం పెన్షన్స్ ఇచ్చారు. అదేవిధంగా సూపర్ 6 తీసుకుంటే అది సూపర్ టాప్ అయింది. ఏదైతే పెన్షన్స్ తోటే మహిళలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. వాళ్ళు కూడా ఫస్ట్ డౌట్ పడ్డారు ఇస్తారా ఎవరని, కానీ మొదటి సంవత్సరంలోనే క్లియర్ చేయడం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణం అది కూడా క్లియర్ అయిపోయింది. తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఒకే రోజు 10,000 కోట్ల రూపాయలు 67 లక్షల మంది పిల్లలకి వేశారు ఒకే రోజు. ఇది భారతదేశ చరిత్రలో ఎక్కడ చేయలే.
అదేవిధంగా రైతు సోదరులకి 20,000 ఇస్తామన్నారు. మాట తప్పకుండా కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు వేశారు, రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది. సెకండ్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు వేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది. థర్డ్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు వేసినప్పుడు థర్డ్. ఇలా ఖజానా ఖాళీ 10 లక్షల కోట్ల రూపాయలు అప్పైనా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ మరొక పక్క యువత భవిష్యత్తు సంక్షేమాలు చేయటమే కాదు, డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. డెవలప్మెంట్ చేయకుండా ఉంటే యువత యొక్క భవిష్యత్తు అంధకారం అవుతుంది. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఈరోజు యువతకు ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రావాలంటే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, లా అండ్ ఆర్డర్ బాగుండాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయింది ఎవరు రారు. ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, యువ నాయకుడు లోకేష్ అనేక దేశ విదేశాలు తిరిగి ఇండస్ట్రీస్ని ఇన్వైట్ చేస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు. అయితే ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయాలంటే అది 6 నెలలు 3 నెలలు కాదండి, కొన్ని 1 year పడతాయి, కొన్ని 2 years, కొన్ని 3 years, కొన్ని 4 years. అవి వస్తేనే మన పిల్లల యొక్క భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళకు ఉద్యోగాలు వస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది. కంపెనీలు పెడితే రాష్ట్రానికి అనేక రూపాయల ట్యాక్సులు వస్తాయి. ఇవన్నీ జరగాలంటే కొంత సమయం పడుతుంది. అందువల్ల రాష్ట్ర ప్రజలందరూ కొంత ఓపిక పట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నెల్లూరు సిటీకి తీసుకుంటే నెల్లూరు ఎమ్మెల్యేగా అనేక కార్యక్రమాలు టేకప్ చేశాం. ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పామో 100కి 100 పాళ్ళు తప్పకుండా చేస్తున్నాం. చెప్పినవే కాదు, చెప్పనివి కూడా కొన్ని చేస్తున్నాం. నెల్లూరు ప్రజలు కూడా కొద్దిగా ఓపిక పట్టమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి, డ్రింకింగ్కి 165 కోట్లు రిలీజ్ కూడా అయింది. మన యొక్క కమిషనర్ గారి అకౌంట్లోనే ఉంది. ఏదైతే 2014-19లో శాంక్షన్ చేసింది, గత ప్రభుత్వం మా మీద కోపంతో తీసుకొని వదిలేసింది. ఏ ప్రభుత్వం కూడా శాంక్షన్ అయితే వదిలేరు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, గత ప్రభుత్వం ఏమైనా శాంక్షన్ ఏంటి అని బతిలాడి తెస్తున్నాం. అమృత్ ఉంది, అమృత్ 2.0 గత ప్రభుత్వంలో వచ్చింది, వాడు తేలా మేము బతిలాడి మళ్ళీ తెచ్చాం. స్వచ్ఛ భారత్ గత ప్రభుత్వంలో వచ్చింది, గత ప్రభుత్వం దాన్ని వాళ్ళ మేము బతిలాడి తీసుకొచ్చాం. ఇప్పుడు సెంటర్ని మళ్ళీ రిక్వెస్ట్ చేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడి వాటన్నిటికి తెచ్చాం. ఇప్పుడు 165 కోట్లు 2014-19లో శాంక్షన్ చేశా. గత ప్రభుత్వం వాళ్ళు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్కి మళ్ళీ ముఖ్యమంత్రి గారిని అడిగి మళ్ళీ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర చేయించి క్లారిఫై చేసి 165 కోట్లు తెప్పించా. ఇట్లా ఒక్కొక్కటి పార్కులు 47 ఉంటే 46 టేకప్ చేస్తాం. ఇంకొకటి ఉంది, అది కూడా టేకప్ చేస్తాం. అందులో 35 అయిపోయినాయి. మిగతాయి కూడా రాబోయే ఈ యొక్క సెప్టెంబర్ ఎండ్లో పూర్తి అయిపోతాయి. వర్షాలు లాగానే ఉంటే అయిపోయింది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు నెల్లూరు సిటీలో ఎలక్షన్స్ ముందే మాటిచ్చాము, 100కి 100 తప్పకుండా చేస్తాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ ముందు ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి ఏదైతే ప్రామిస్ చేసిందో 100కి 100 పాళ్ళు తప్పకుండా చేస్తాం. కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందిగా ప్రజలను రిక్వెస్ట్ చేస్తాం. రాష్ట్రపతి